వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో నీట మునిగిన అచ్చంపేట నుంచి చౌటపల్లి వెళ్లే రహదారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. చౌటపల్లికి వెళ్లే రహదారిపై త్వరలోనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఇవాళ అచ్చంపేట మండలంలో చౌటపల్లి గ్రామంతో పాటు చౌటపల్లి తండ ఈ రెండు గ్రామాలు ఇటువైపు పెద్ద ఎత్తున వాగు. ఈ వాగు 2009లో వచ్చింది, మళ్ళీ రాలేదు ఇంత పెద్ద వాగు. ఈ వాగు అవతల చౌటపల్లి తండ, దాన్ని దాటిన తర్వాత ఇంకొక వాగు ఉంది. ఈ రెండు వాగులు పొంగి పొందుతా ఉన్నాయి. యువతల మనుషులు అవతలికి వెళ్లడానికి లేదు, అవతల మనుషులు యువతలు రావడానికి లేదు. అచ్చంపేటకు సమీపంలో ఉన్నటువంటి ఈ రెండు వాగులు పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తుండటం వల్ల ఆ రెండు గ్రామాలకు సంబంధించిన ప్రజలు రాకపోకలకు అంతరాయం కలిగింది. నాకు పొద్దున్నే ఒక అబ్బాయి ఫోన్ చేసిన, కడుపు నొప్పితో ఉన్న సార్, నేను ఏం చేయాలంటేనే మ్యాక్సిమం ట్రై చేయడం చూస్తే అక్కడ వీలు పడలేదు. అయినప్పుడు ఒక టాబ్లెట్ చెప్పినాం, నొప్పి కూడా తగ్గింది. అయినా కానీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే దీనికి హై లెవెల్ బ్రిడ్జ్ ఇటువైపు అటువైపు రెండు హై లెవెల్ బ్రిడ్జ్ చేసి ఇటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నట్టు బాధ్యత తీసుకుంటాం. ఇది ఒకటే కాదు, ఇవాళ శ్రీశైలం ఘాట్ రోడ్డు కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. సింగితం రిజర్వాయర్కు భారీగా వరద పోటెత్తింది. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్ లెఫ్ట్ వీయర్ ప్రక్కన గల నర్వ గ్రామ శివార్లోని అలుగుగోడ కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్ను పరిశీలించారు. 5 మీటర్లు ఉన్న రిటర్నింగ్ వాల్ సుమారు 3 మీటర్ల వరకు కొట్టుకుపోయినట్లు అధికారులు అంచనా వేశారు. శిథిలావస్థలో ఉన్న అలుగు కూలి వరదలో కొట్టుకుపోవడంతో రిజర్వాయర్లో ఉన్న నీళ్లు వృధాగా పోతున్నాయని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి ఇన్ఫ్లో ఆగిపోతే తప్ప ఎన్ని వందల క్యూసెక్కుల నీరు వృధా అవుతున్నాయో అంచనా వేయలేమన్నారు.